ఇవాళ మేము అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక 2-3 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో ఈఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి 6 నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాల్ కూడా అనేది మునిగిపోతుంది నీళ్లతోటి. మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం, ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్లతోటి మునిగిపోతుంది. ప్రజల కోసం పనిచేయండి, మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్లకు చలనం లేదు. కాబట్టి మేము ఇవాళ వచ్చి మీ ద్వారా, మీడియా ద్వారా ఇది లోకానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు